రప్పారప్ప అంటే తప్పే, జైలుకు వెళ్లాల్సింది అని టీడీపీ అంటుంటే రప్పారప్ప అన్న పదం వాడటం తప్పేలా అవుతుందని వైసీపీ క్వశ్చన్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రప్పారప్పపై రచ్చ పీక్స్ కి చేరింది. బ్యానర్లపై రప్పారప్ప పెట్టిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ వాదిస్తోంది. అదేమైనా నిషేధిత పదమా అని ప్రశ్నిస్తోంది. మరోవైపు జంతు బలులు చేస్తూ భయపెట్టిన వారిని ఎందుకు వదిలిపెట్టాలి అని టీడీపీ రివర్స్ అటాక్ కి దిగింది. ఏపీలో రాజకీయాలు కాకమీదున్నాయి. ఓవైపు మెడికల్ కాలేజీలపై రచ్చ కొనసాగుతుండగానే ఇంకోవైపు రప్ప గోల పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. వైఎస్ జగన్ జన్మదినం నాడు జంతుబలులు ఇచ్చిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక మీదట రప్ప అంటే జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి అనిత. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్ప నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజుకి వైసీపీ వాళ్లను బెదిరించి జైల్లో పెడుతుంటే వారికి పౌరుషం రాదా అని ప్రశ్నించారు వైసీపీ నేత పేర్ని నాని. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పని ఎందుకు అంటున్నారు? మీరు ఎర్ర బుక్కు పెడతాను, ఆణి చేస్తా, ఈణి చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. హోమ్ మినిస్టర్ గారు, పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా? ఫ్లెక్సీల మీద రప్ప అని స్లోగన్ రాసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి తానేటి వనిత. మీరు అరాచకాలు చేసి మీ వాళ్ళు చేసిన అరాచకాల మీద ఎప్పుడు మీరు కేసులు పెట్టలేదు, ఎప్పుడు మీరు వాళ్ళని మందలించలేదు, ఎప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజున మాత్రం వైసీపీ వాళ్ళు అనేసరికి ఈవెన్ ఫ్లెక్సీలు వేసినా కూడా ఆ ఫ్లెక్సీల్లో ఏవో వివాదాస్పదమైన పదాలు ఉన్నాయని చెప్పి దాన్ని కూడా పెద్దగా చేస్తూ ఈ రోజున వాళ్ళని పోలీస్ స్టేషన్లను తీసుకువెళ్ళడం, అరెస్ట్ చేయడం, మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. టీడీపీ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపులు పెరిగాయన్నారు వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి కాబట్టి ఆ వేడుకలు బాగా జరిగాయి కాబట్టి ఆక్రోశం, లోకేష్ గా బాధ, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదే, ఆ ప్రతిపక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకుంటున్నారని చెప్పి దాని మీద దాడులు చేయడం, కేసులు పెట్టి వాళ్ళు దాడులు చేసిన దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద 307, దాడి చేసినటువంటి వాళ్ళ మీద మహా అంటే స్టేషన్ బెయిల్, అది కూడా లేకపోతే కేసులో పెట్టకుండా ఎత్తేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం కదా, నీకు ఎక్కడ పడితే అక్కడ ఆ రౌడీజాలు, ఆ కొట్లాటలు నిన్న కూడా చూసాం, ఆ వీడియోలో చూస్తే అసలు ఇది మన నెల్లూరు జిల్లాలైనా ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా ఏందబ్బా ఇంత పాడైపోయిందని చెప్పి మర్డర్లు, గొడవలు, అదేమన్నా అంటే అసలు నయం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారేమో చూడు. మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్న టీడీపీ నేతలు రప్ప అంటూ జంతుబలులు చేస్తే భయానక వాతావరణం సృష్టిస్తే ఇక మీదట కూడా అరెస్టులు కొనసాగుతాయంటున్నారు.